ఈమెను గుర్తుపట్టారా? ఈ రోజుల్లో మూవీతో హీరోయిన్ గా పరిచయమైన రేష్మా రాథోడ్. అంతకుముందే బాడీగార్డ్ మూవీలో త్రిషకు ఫ్రెండ్ గా కూడా కనిపించింది. ఆ తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న సినిమాలు చేసిన క్రేజ్ రాకపోవడంతో తమిళ మలయాళ భాషలో కూడా ట్రయల్స్ వేసింది. అవి కూడా పెద్దగా ఫలితాలేమీ ఇవ్వలేదు. ఈ తెలుగు బ్యూటీ మళ్ళీ ఇప్పుడు తన ప్రయత్నాలు స్టార్ట్ చేసేసింది. ఆడియన్స్ కి తనను గుర్తు చేయడానికి, ఇండస్ట్రీ జనాలకు తన ఉద్దేశం చెప్పడానికి ఇలా ఫోటో షూట్స్ తో పలకరిస్తోంది. ఆకుపచ్చని డిజైనర్ వేర్ లో అందంగా కనిపించడమే కాదు, కళ్ళతో మాయ చేస్తూ పెదాలతో పిలుస్తూ ఊరించేస్తోంది రేష్మ. సోకుల విషయంలోనూ వాటి ప్రదర్శన విషయంలోనూ ముంబై భామలకు ఏమాత్రం తగ్గనని ఇండైరెక్ట్ గా చెబుతున్న ఈమెకు కావాల్సిందల్లా కాసింత ప్రోత్సాహం అంతే. ఇప్పటికే ఈ రోజుల్లో సినిమాతో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీకి ఇకపై అయినా కాస్త సపోర్ట్ వచ్చిందంటే తన టాలెంట్ అంతా చూపించడం ఖాయమే. తెలుగమ్మాయి అని పక్కన పెట్టేసే రోజులు ఈ మధ్య కాస్త తగ్గిపోయాయి. ఈ మధ్య కొత్తోళ్ళైనా తెలుగమ్మాయిలను దూరం పెట్టడాన్ని మన దర్శక నిర్మాతలు తగ్గిస్తున్నారు. అదే ఊపులో రేష్మకు కూడా కాసిన్ని ఆఫర్లు వస్తే తనేంటో ప్రూవ్ చేసుకోవడం ఖాయమే. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు